వారం రోజుల క్రితం అదృశ్యమైన హైదరాబాద్ రాజేంద్ర నగర్ కు చెందిన మహిళ కిడ్నాప్ మిస్టరీ వేడింది. కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడింది. ఆమెను కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులను కోల్కతాలో అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఆ మహిళ కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు గుంచేందుకే కిడ్నాప్ చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహిళను పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. కిడ్నాప్ అయిన వివాహిత మహిళను పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఎల్బీ నగర్ మహిళా కేసు అప్డేట్స్ ఏంటి? రాజన్ నగర్ లోని ఉప్పరపల్లిలో 6వ తేదీ నుంచి కనబడకపోయిన వివాహిత రాధిక సంబంధించిన మిస్సింగ్ కేసుని పోలీసులు ట్రేస్ చేయడం జరిగింది. కేసు సంబంధించి ఏదైతే 2 రోజుల నుంచి పూర్తిగా హైడ్రామా నడిచిన తర్వాత పూర్తిగా కిడ్నాప్ అని తేలిన తర్వాత పోలీసులు ఒక 4 ప్రత్యేక బృందాలను ఏర్పరిచింది. కేసు సంబంధించి విచారణ చేపట్టారు. చివరకు ఏదైతే ప్రేమ కావచ్చు లేకపోతే మాయమాటల పేరుతోటి రాధికని బీహార్ చెందిన యువకుడు కలకత్తా వరకు తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ఈ వివాహితైన రాధికను ఒక గదిలో బంధించి పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాధిక భర్తకు వాట్సాప్ లో ఒక ఫోటోలు పంపించి నీ భార్య కావాలంటే వెంటనే 3 లక్షల రూపాయలు ఇవ్వాలి లేదంటే చంపేస్తానని చెప్పి వాట్సాప్ లో ఫోటోలు పంపించడం జరిగింది. ఈ మేరకు పోలీసులు ఇది కిడ్నాప్ కేసు గా నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. డీసీపీ నేతృత్వంలో మొత్తం 4 బృందాలు ఈ కేసు సంబంధించి విచారణ చేసిన తరుణంలో ఏదైతే అమ్మాయిని రాధికని తీసుకువెళ్లిన దుండగులు కలకత్తాలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి వెంటనే అక్కడికి 2 బృందాలను పంపించి ఆ నిందితులతో పాటు రాధికని ఆ చెర నుంచి విడిపించి హైదరాబాద్ తీసుకొని వచ్చారు. మరి కాసేపట్లో మీడియా ముందు కూడా నిందితుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డబ్బుల కోసమే ప్రధానంగా అమ్మాయిని వలపరుచుకొని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళినట్టుగా ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా కొన్ని వివరాలు ఇంకా అందాల్సింది. థాంక్యూ రమేష్.